'ఉస్తాద్ భగత్ సింగ్' దెబ్బకి 'దురంధర్ 2' మూవీ కానీ, 'టాక్సిక్' మూవీ కానీ అన్నీ వాటి యొక్క రికార్డ్స్‌ని అయితే కోల్పోబోతున్నాయి. హెచ్చరిక అయితే వేశారనమాట హరీష్ శంకర్ గారు. మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ, 'పవన్ కళ్యాణ్' 2 తెలుగు రాష్ట్రాలకి దేవుడు వస్తున్నాడు. సో జాగ్రత్తగా ఉండండి. మీ మూవీలు పోస్ట్ పోన్ ఏమన్నా చేసుకోండి. ఇప్పుడే ముందుగానే చేసుకోండి అని చెప్పి హెచ్చరిక అయితే రిలీజ్ చేసాడనమాట. ఇప్పుడే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీ రికార్డులు ఎలా ఉంటాయి, ఆ మూవీ వల్ల 'టాక్సిక్' మూవీ మరియు 'దురంధర్ 2' మూవీ ఎలా ఎఫెక్ట్ కాబోతున్నాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్‌గా అయితే డిస్కస్ చేద్దాము. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. జస్ట్ ఇప్పుడే 4:15కి అయితే హరీష్ శంకర్ గారు హెచ్చరికను అయితే రిలీజ్ చేశారనమాట. మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు వస్తున్నాడు. సో జాగ్రత్తగా ఉంటారు స్వామి, మీ రికార్డులు ఎగిరిపోతాయని చెప్పి ఒక హెచ్చరికను అయితే రిలీజ్ చేశాడు. నిజంగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా వస్తే అన్ని రికార్డులు ఎగిరిపోతాయా అంటే బరాబర్ ఎగిరిపోతాయి. ఎందుకంటే ఆడు డైరెక్ట్ చేసేది మామూలు టాప్ క్లాస్ ఈ డైరెక్టర్లు కాదు, ఫ్యాన్ బాయ్స్ డైరెక్ట్ చేస్తున్నారు. ఫ్యాన్ బాయ్స్ సంభవం చేస్తే ఎలా ఉంటుందో మనం 2011 గబ్బర్ సింగ్ సినిమాతో చూసాము. అప్పుడు దాకా ఫ్లాపుల్లో చచ్చిపోయి శవాల్లా పడిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరినీ థియేటర్కి ఎలా రంపించి, ఎలా ఉర్రతల గురించి ఎలా డాన్స్లు వేయించారు మీరు గబ్బర్ సింగ్ సినిమా అయితే చూశారు కదా. గబ్బర్ సింగ్ సినిమా మూవీ నుంచి వచ్చిన ప్రతి సాంగ్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్, ప్రతి డైలాగ్ ఎంత సూపర్ హిట్ అయ్యో మీ అందరికీ తెలుసు అనమాట. సో ఇటీవల కాలంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి వస్తున్న స్టిల్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ అన్ని మంచి ఊపుతో అయితే పోతున్నాయి. ఎక్కడ ఏది డిసప్పాయింట్మెంట్ అన్న ఫీలింగ్ ఏం రాలేదు. నాకు డిసప్పాయింట్మెంట్ అన్న ఫీలింగ్ ఏంటంటే ఈ పోస్టర్ రిలీజ్ చేసే కదా, ఈ పోస్టర్లో ఆ లెటర్స్, ఆ వర్డ్స్ అవి నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నాయి. కానీ కళ్యాణ్ గారిని చూస్తే నాకు ఏం కనపడట్లేదు. ఫస్ట్ ఎవరన్నా పోస్టర్ రిలీజ్ చేయగానే చూసేది మన కళ్యాణ్ అన్న బొమ్మని, కళ్యాణ్ ఎంత అందంగా ఉన్నాడని చెప్పి. కళ్యాణ్ గారు చాలా రోజులతో ఫ్రీ ఫ్లోగా కనిపిస్తున్నాడు. ఓజీ సినిమాలో చూసాము పవన్ కళ్యాణ్ ఎంత స్టైల్గా చూసామో, ఎంత యాటిట్యూడ్తో చూసామో, ఎంత కసిగా చూసామో. ఆ నరకడం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఆ ఇంటర్వెల్ సీన్ చూసాం, అన్నీ చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కొంచెం అన్ని కామెడీ ట్రాక్ అన్ని యాడ్ చేసి కొంచెం ఫన్నీ వేలో జాలీగా మనం గబ్బర్ సింగ్ మూవీలో ఎలా చూసామో సేమ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో అలా చూపించడానికి మనకి హరీష్ శంకర్ గారు అయితే ట్రై చేస్తున్నారనమాట. హరీష్ శంకర్ గారు ఇప్పటికీ ఆ రేటు దేకులేంగే సాలా అనే పాట అయితే రిలీజ్ చేశారనమాట. చాలా రోజుల తర్వాత ఓజీ మూవీలో కూడా కాదు, అంతకుముందు ఎప్పుడో బ్రో అనే మూవీలో 2-3 స్టెప్లు అయితే వేశారు పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత చాలా రోజుల తర్వాత అయితే, చాలా సంవత్సరాలకి అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ అయితే వేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారితో వర్క్ చేయడం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అంత బాగా ఎంజాయ్ చేస్తే మూవీకి అవుట్పుట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు అనమాట. మనందరం పవన్ కళ్యాణ్ గారు ఎంజాయ్ చేస్తారు చూసిన మూవీస్ 'అత్తరిన్ దారేది' కానీ, 'గబ్బర్ సింగ్' మూవీ కానీ అన్నీ చూసామన్నమాట. వాటిలో పవన్ కళ్యాణ్ గారు ఆ మేనరిజం, యాటిట్యూడ్, ఆ స్వాగ్ అవన్నీ చూస్తే ఏం మాట్లాడలేము. 'అత్తరిన్ దారేది' సినిమా అయితే దాని గురించి అసలు ఎవడేం మాట్లాడాడు. 'బాహుబలి 2' కంటే కూడా 'అత్తరిన్ దారేది' సినిమా చాలా గొప్ప నా విషయంలో మాత్రం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా పైరసీ అయిపోయినా సరే రిలీజ్ ఇండస్ట్రీ కొట్టిన సినిమా ఏకైక యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే. అలాంటి దమ్మున్న యాక్టర్ పవన్ కళ్యాణ్ తప్ప ప్రపంచంలో ఎవ్వడూ లేడు. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు ఫ్లాపులతో కట్టుకున్న సామ్రాజ్యం, అది హిట్టులతో వాటిలతో పెరిగిన సామ్రాజ్యం కాదు, ఓన్లీ ఫ్లాపులతో పోషించుకుంటూ పెరిగిన ఫ్యాన్ బేస్ అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అది సాధ్యం. సో ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వస్తున్నాడు. అప్పుడు ఫ్లాపుల్లో ఉంటేనే హిట్లు కొడితే ఆ రేంజ్లో ఆడింది, ఇప్పుడు అంతా కంటిన్యూస్ హిట్లతో వస్తున్నాడు. ఓజీ మూవీ చూశారు కదా, 300 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసి అరౌండ్ 200 crores అయితే షేర్స్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. సో ఇప్పుడు అంత సంభవం చేసేసి నెక్స్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే అనౌన్స్ చేశాడు. ఈ మూవీ ఎలా సంభవం చేయబోతుందంటే అసలు ఏం ఉండవన్నమాట. అంటే ప్రపంచంలో అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఇన్మా ఇండస్ట్రీ అంటే అది ఇది అని చెప్పి. కానీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చే వరకు నువ్వు ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా, ఎంత పెద్ద పాన్ వరల్డ్ స్టార్ అయినా, నీకు పోటీ ఎంత పెద్ద ప్రీక్వెల్, సీక్వెల్, పార్ట్ 2, పార్ట్ 1 ఎన్నైనా తీసుకురారా బాయ్, ఎన్నైనా తీసుకురా, నువ్వు తీసుకొస్తావు. కానీ అవన్నీ తెలుగు స్టేట్స్ బయటే. ఒక్కసారిగా నువ్వు తెలుగు స్టేట్స్ కాంపౌండ్లో అడుగు పెట్టావా, ఇక్కడ నడిచేది ఓన్లీ కళ్యాణ్ బాబు రూల్ మాత్రమే. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అన్న రూల్ మాత్రమే నడుస్తుంది. ఆయన ఏం చెప్తాడు అదే నడుస్తుంది, ఆయన ఫ్యాన్స్ ఏమంటారు అదే నడుస్తుంది. అది కాకుండా నేను పాన్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ స్టార్, నా మూవీ బడ్జెట్ ఎంత, నాకు ఎంత సంతగా, నాకు ఫస్ట్ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంత కలెక్ట్ చేసింది, అది ఇది అని చెప్పి ఎంత ఎగేసుకొని వచ్చినా బాయ్, ఆ దునియా ఇక్కడ నడవదు, ఆ మాఫియా ఇక్కడ నడవదు. ఇక్కడ నడిచేది ఓన్లీ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ మాఫియానే, కళ్యాణ్ బాబు గారి మాఫియానే, హరీష్ శంకర్ గారి మాఫియానే, 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మాఫియానే. 'దురంధర్ 2' మూవీ కానీ, 'టాక్సిక్' మూవీ కానీ మాది పెద్ద పాన్ వరల్డ్ రిలీజ్, పాన్ ఇండియా రిలీజ్ మూవీ. 'దురంధర్ 1' మూవీ ఒక్క సింగిల్ లేకుండా 14 కోట్లు కొట్టింది. ఇప్పుడు బయట రిలీజ్ అయ్యి కూడా ఎంత పెద్ద హిట్ అయిందో ఓటీటీస్లో మీరు అందరూ చూశారు. ఇప్పుడు ఆ మూవీ మీకు పోటీగా మార్చి 19th అయితే వస్తుంది. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' పోస్ట్ పోన్ చేయడం మంచిది అంటారా? ఎవరు అనరా బాయ్. తెలుగు స్టేట్లో ఎవరైనా అడుగు, ఎందుకు రా బాయ్ కళ్యాణ్ బాబు వస్తున్నాడు, జస్ట్ మీరు మీ మూవీని కొంచెం ప్రీపోన్ అయినా చేసుకోండి, లేకపోతే పోస్ట్ పోన్ అయినా చేసుకోండిరా. ఎందుకంటే మీ మూవీ ఎంత బాగున్నా సరే రా బాయ్, ఆ మూవీ నిజంగా 5,000 కోట్లు వర్త్ చేసే మూవీ అయినా సరే తెలుగు స్టేట్స్లో ఖచ్చితంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్స్లో మీ మూవీని అయితే లేపేస్తాడు రా బాయ్.
5 స్క్రీన్లు ఉంటే దానికి 4 స్క్రీన్ల పవన్ కళ్యాణ్ గారు మూవీ చేస్తారు. నైజాంలో అయితే 5 స్క్రీన్లు ఉంటే 5 స్క్రీన్ల పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తారు. ఎందుకంటే ఆయన కట్టుకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది, ఆయన్ని ప్రేమిస్తున్న మనుషులు అలాంటి వాళ్ళు, ఆ కల్ట్ ఫ్యానిజం అలాంటిది, ఆ కల్ట్ ఫ్యాన్ బేస్ అలాంటిది. అందరికీ తెలుసు, సెలబ్రిటీస్ కి, ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్క యాక్టర్ కి, ప్రతి ఒక్క టెక్నీషియన్ కి, ప్రతి ఒక్కరికి తెలుసు రాబాయ్ కళ్యాణ్ బాబు ఫ్యాన్ బేస్ ఏందని, కళ్యాణ్ బాబు ఫ్యాన్ బేస్ ఎంత అరాచకం సృష్టించారని చెప్పి. ఓజీతో ఎన్ని సంచలనాలు చేశారు ఎవరికి తెలియదు. ఎందుకంటే డే 1 రికార్డ్స్ పెట్టడంలో కళ్యాణ్ బాబు మించిన వాళ్ళు లేడు. మీరంతా పాన్ ఇండియా రికార్డులు, పాన్ వరల్డ్ రికార్డు తీసుకొచ్చి డే 1 అయితే పెడుతుంటారు. కానీ ఓన్లీ కళ్యాణ్ బాబు రేజర్ మూవీస్తో పెట్టే రికార్డ్స్ని డే 1 ఎవడు కొట్టలేకపోతున్నారు అనమాట. నైజాంలో పుష్ప 2 మూవీ అంత కలెక్ట్ చేసి ఇంత కలెక్ట్ చేసింది అని చెప్పి డే 1 అయితే అందరు చించుకున్నారు. ఆర్ఆర్ఆర్ని ఎవరు కొట్టలేరు ఫిక్స్ అయి ఉన్నారు. ఆర్ఆర్ఆర్ని పుష్ప 2 అయితే కొట్టింది. పుష్ప 2 ఇంకెవరు కొట్టలేరు, ఇంకొక రాజమౌళి రావాలనుకున్నారు. కానీ వచ్చాడు రాబాయ్, ఓజీతో వచ్చాడు, అలా సింపుల్గా లేపేశాడు. టాలీవుడ్ మోస్ట్ హైప్డ్ మూవీ, 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అన్న మాటకి ఎందుకు నేను వర్తురా అనే ప్రూవ్ చేసుకున్నాడు రా ఓజీతో. ఓజీ మూవీకి నైజాంలో టికెట్లు అయితే చాలా లేట్గా వదిలేరు. ఎంత లేట్గా వదిలేరంటే ఈవినింగ్ మూవీ రిలీజ్ అంటే అప్పటికి ఇంకా టికెట్లు అయితే వదలలేదు. ఈవినింగ్ అరౌండ్ ఒక 5 o'clockకి అలా అయితే వదిలేరనమాట. విత్ 1000 రూపీస్ ప్రైస్ రాబాయ్, బాగా గుర్తుపెట్టుకోండి. 1000 రూపాయలతో వెళ్తే విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయాయి. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా ఉంటుంది మన తెలుగు స్టేట్స్లో. ఇప్పుడు దురంధర్ మూవీ మనందరికీ తెలుసు, సింగిల్ లాంగ్వేజ్లో 14 కోట్లు కొట్టింది. అండ్ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అయ్యి మంచి పేరు వచ్చింది. అందరూ చాలా ఏర్గా వెయిట్ చేస్తున్నారు. తెలుగు ఫ్యాన్స్ కూడా చాలా మంది అయితే ఏర్గా వెయిట్ చేస్తున్నారు. అది March 19th అయితే రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దాంతోపాటు టాక్సిక్ కూడా వస్తుంది. టాక్సిక్ టీజర్ తోపు ఉంది, హాలీవుడ్లో ఎవరు స్టఫ్ ఉంది, అంతా ఉంది. అయినా సరే అది కానీ March 19th వచ్చిందంటే ఆ 2 పోటీ పడతాయి. ఆ 2 పోటీ పడితే ఏదో ఒకటే గెలుస్తుంది. దట్టు 1 వీక్కి ఆ రెండింటికి ఏదైనా వ్యాలిడిటీ. తెలుగు స్టేట్స్లో మాత్రం ఎంత పెద్ద తోపు తుమ్ముకొని సినిమాకైనా సరే ఆ 1 వీకే వ్యాలిడిటీ. వన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ కళ్యాణ్ బాబు ఎంటర్ అయ్యాడా ఏ వ్యాలిడిటీ పనికిరాడు, అన్ని ఎక్స్పైర్ డేట్లు అయితే పడిపోతాయి అనమాట. కాబట్టి ముందుగానే వాళ్ళు ఎక్స్పైర్ డేట్ కూడా రాయాల్సింది అనమాట. మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చి March 19 అని రాయాలి, ఎక్స్పైరీ డేట్ వచ్చి March 26 అని రాయాలి, కాషన్ వచ్చి బికాస్ ఆఫ్ కళ్యాణ్ బాబు అని రాయాలి. అంటే మీకు ఆల్రెడీ తెలుసు అనమాట కళ్యాణ్ బాబు సినిమా వస్తుందని చెప్పి ఇన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకునే మనం ఆల్రెడీ ముందుగా అయితే చూసాం అనమాట. కళ్యాణ్ బాబు సినిమాకి పోటీగా రిలీజ్ చేయడానికి రాజమౌళి గారు కూడా భయపడ్డారు అబ్బాయి. మీరు నమ్మతారో నమ్మరో, అదేదో సినిమా, నాకు సినిమా పేరు కానీ కరెక్ట్ గుర్తులేదు, కానీ ఆ సినిమా రిలీజ్ అవుతుంటే రాజమౌళి గారి టీము పర్సనల్గా వెళ్ళి కళ్యాణ్ బాబు గారి మూవీ టీంని అయితే రిక్వెస్ట్ చేశారు. సార్ ఇట్లా మాది పెద్ద పాన్ ఇండియా మూవీ రిలీజ్ ఉంది సార్, కళ్యాణ్ బాబు గారి మూవీని కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని సార్ అని అడిగితే కళ్యాణ్ గారు అయితే దాన్ని అయితే పోస్ట్ పోన్ చేసుకున్నారు. దానికి థ్యాంక్స్ చెప్తూ రాజమౌళి గారే ట్వీట్ చేశారు అబ్బాయి, పవన్ కళ్యాణ్ గారు రేంజ్ అది 2013లోనో ఏదో అత్తారికి జరిగే మూవీకో గబ్బర్ సింగ్ మూవీకో నాకు టికెట్ దొరకలేట్లేదురా, ఎవరైనా నాకు టికెట్లు ఇప్పియండి బాబు అని చెప్పి రాజమౌళి గారు అడిగిన రోజులు ఉన్నాయి. అలాంటి ఫ్యాండము, అలాంటి స్టార్డము, అలాంటి క్రేజ్, అలాంటి డిఫోరియా మెయింటైన్ చేసే ఏకైక స్టార్ కళ్యాణ్ బాబు మాత్రమే. అలాంటి వ్యక్తి ముందు నువ్వు పాన్ ఇండియా సినిమా తీసుకురా, పాన్ వరల్డ్ సినిమా తీసుకురా, ఏదైనా సరే 1 వీకే వ్యాలిడిటీ. సో టాక్సిక్ టీం వాళ్ళు, దురదర్ టీం వాళ్ళకి తెలుగు స్టేట్స్లో వాళ్ళు ఉన్న పట్టునైతే కోల్పోబోతున్నారు అనమాట 1 వీక్లో. ఆ సినిమా రిలీజ్ అయిన 1 వీక్లో దురంధర్ చాలా పెద్ద హిట్ అయ్యి నేను కూడా ఒప్పుకుంటున్న సినిమా బాగానే ఉంది. కానీ కళ్యాణ్ బాబు సినిమా రిలీజ్ అయితే ఆయన ఎగిరిపోతాయి. కళ్యాణ్ బాబు సినిమా ఖచ్చితంగా డే 1 పెట్టే రికార్డులు ఎవరు కూడా ఊహించలేరు, ఆ రేంజ్లో ఉంటాయి. పొరపాటున సినిమా కానీ గబ్బర్ సింగ్ లాంటి మంచి హిట్ ఇచ్చిందే, ఇంకా చూసుకొని మళ్ళీ 2-3 వారాల వరకు దురంధర్ 2 కాదు, టాక్సిక్ కాదు, ఇంకే స్టార్ సినిమా వచ్చినా సరే థియేటర్లో అయితే ఖాళీ ఉండదు. మనశేఖర్ వరప్రసాద్ గారి మూవీకి మీరు ఎంత హిట్ అయ్యి చూస్తున్నారు కదా, కానీ కళ్యాణ్ బాబు గారు ఫ్యామిలీ మూవీ చూస్తే చిరంజీవి గారి కంటే పెద్ద హిట్ అవుతుంది. మీకు ఆ విషయం తెలుసా? 2013లో వచ్చిన అత్తారింటి దర్యాప్తు మూవీ ఇప్పటికీ మనశేఖర్ వరప్రసాద్ గారి మూవీని అయితే బీట్ చేసినప్పుడు 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలతో పెట్టిన టికెట్ ప్రైజులతో కొట్టిన రికార్డ్ని ఇప్పటికీ చిరంజీవి గారి మూవీ 150 రూపాయలు, 200 రూపాయలతో పెడుతున్నా సరే ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేయలేకపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ స్టాండ్ అప్ అలాంటిది. 2001లో ఖుషి సినిమా సెట్ చేసిన రికార్డ్ని సంధ్యా థియేటర్లో కొట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? మొన్న పుష్ప 2 అల్లు గారు అయితే కొట్టారు. అప్పుడు 40 రూపాయలు, 30 రూపాయల ప్రజలతో పెట్టిన టికెట్ రేట్ సినిమాల్ని ఇప్పటికీ కొట్టలేకపోతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ ఎలాంటిదో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. నిజాం నవాబు, 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, ఇన్ని మాటలు ఫ్యాన్స్ అందరూ అంటున్నా సరే ఎవడే మాట్లాడలేకున్నాడు. ఎంతసేపు కళ్యాణ్ గారి ట్యాగులు దొబ్బేయడం అవి చేస్తుంటారు. ఎందుకంటే ఆయన్ని ప్రేమించే విధానం వేరు, ఆయన్ని చూసే స్థాయి వేరు అనమాట వాళ్ళ ఫ్యాన్స్ అనేది. పవన్ కళ్యాణ్ గారి ట్యాగుల్ని చాలా మంది అయితే దొబ్బేస్తారనమాట. ఉస్తాద్ అనే ట్యాగ్ పవన్ కళ్యాణ్ గారిది, అది చాలా మంది దొబ్బేస్తారు. బాబులకి బాబు అనే ట్యాగ్ కళ్యాణ్ బాబు గారిది, దాన్ని చాలా మంది ఫ్యాన్స్ అయితే దొబ్బేస్తారు. సో అందరూ ఎవరైనా దోచుకోవాలంటే కళ్యాణ్ గారి నుంచి దోచుకోవాల్సిందే. అందరూ ఎవరికైనా పోటీ పడాలంటే అది కళ్యాణ్ గారితో పోటీ పడాల్సిందే. పాన్ ఇండియా ఫిలిం లేదన్న రోజుల్లో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు 2వ స్థానం కోసం పోటీ పడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు 2వ స్థానం కోసం ఎలా పోటీ పడేవాళ్ళు అంటే, పవన్ కళ్యాణ్ గారి తర్వాత నేనైనా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బేస్ తర్వాత మా దగ్గర, పీకే ఫ్యాన్ బేస్ తర్వాత క్రేజియస్ ఫ్యాన్ బేస్ మా దగ్గర అని చెప్పి అందరూ పీకే గారు ఫ్యాన్ బేస్తో, పీకే గారితోనే పోటీ పడేవాళ్ళు. ఇంకా ఏ పాన్ ఇండియా స్టార్ లేడు, ఏ పాన్ వరల్డ్ స్టార్ లేరు. అందరికీ పోటీ అంటూ ఉంటే అది పవన్ కళ్యాణ్ గారితోనే. సో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఒకవైపు. సో అలాంటి క్రేజ్ ఉన్న వ్యక్తి మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీతో దట్టు ఫ్యాన్ బాయ్స్ డ్యూటీ చేసి వస్తున్నారు. సో ఈసారి మీరైతే సంభవం అయితే చూడిపోతున్నారు. ఆ సంభవం ఎలా ఉంటుందని చెప్పి మనకు ట్రయల్ రో, టీజర్, గ్లింప్స్ ఇంకా ఏమైతే రాలేదన్నమాట. అవన్నీ వచ్చాక ఆ సంభవం ఏ రేంజ్లో చేస్తాడో, ఏ స్థాయికి వెళ్తుందో, ఏ రికార్డు బ్రేక్ చేస్తాడో ఊహించుకోలేవు నువ్వు. ఆ రికార్డులు అయితే కొడుతుంది అనమాట. డౌట్ లేదు బాయ్, నిజాంలో అయితే డే 1 కొట్టేస్తుంది, దట్ ఫర్ షూర్, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే ఓజీ కొన్నంత హైప్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి అయితే లేదు. ఇప్పుడు అట్లానే ఉంటుంది బాయ్, కానీ మూవీ రిలీజ్ టైంకి అవన్నీ ఆటోమేటిక్
ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ క్రేజ్ లేదు అంటున్నారు కదా, సో రిలీజ్ అయ్యేటప్పుడు ఆ క్రేజ్ ఎలా బిల్డ్ అవుతుంది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొమరం పులి మూవీ గుర్తుందో లేదో, 2007 ఆ టైంలో రిలీజ్ అయింది అనమాట. రిలీజ్ డేట్ జస్ట్ ముందు రోజు అనౌన్స్ చేశారు అనుకుంటా. జస్ట్ రేపు మూవీ రిలీజ్ అంటే ముందు రోజు అనౌన్స్ చేశారు. కట్ చేస్తే డే 1 రికార్డ్ పెట్టింది విత్ ఫ్లాప్ టాక్ కూడా కాదు, డిజాస్టర్, అల్ట్రా డిజాస్టర్ టాక్తో డే 1 రికార్డ్ పెట్టింది. దట్టు ముందు రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే కళ్యాణ్ గారి క్రేజ్ అలాంటిది, ఆ ఐఫోరియా అలాంటిది, ఆ వైబ్ అలాంటిది, ఆ ఆరా అలాంటిది. సో జస్ట్ ఇమాజిన్, మీరు క్రేజ్ లేదు అయ్యి అని చెప్పి ఏం కంగారు పడబాకండి. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యానికి అన్నీ అయ్యే వస్తాయి కళ్యాణ్ గారిని ఎత్తుక్కుంటూ, డౌటే లేదు. సో అందరూ ఆరామ్సే ఉండండి. జస్ట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీద నమ్మకం పెట్టుకోండి, కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకోండి, హరీష్ శంకర్ గారి మీద నమ్మకం పెట్టుకోండి. ఆటోమేటిక్గా అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. ఏ ప్యాన్ ఇండియా స్టార్, ఏ ప్యాన్ వరల్డ్ స్టార్ మన కాంపౌండ్లో కూడా ఎంటర్ అవ్వలేడు. 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అన్న ఆ శ్లోకాన్ని మళ్ళీ అన్ని థియేటర్స్లో అయితే వైప్ చేద్దాము. అన్నిట్లో మన కళ్యాణ్ బాబు స్టార్డమ్ ఏందో మళ్ళీ చూపిద్దాము. ఏ ప్యాన్ ఇండియా స్టార్ వచ్చినా సరే ఆ రికార్డులో ఏమి చెక్కు చెరపలేడు అని చెప్పి మళ్ళీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంక ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాము.